ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి మోడీ గత 2 దఫాలుగా గెలిచిన తర్వాత మోడీ విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఏ ఉత్తరప్రదేశ్ అయితే భారతీయ జనతా పార్టీని 2 దఫాలుగా కాపాడిందో ఆ ఉత్తరప్రదేశ్ ఈసారి బీజేపీకి దూరంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఏ రామాలయం అయితే ఉత్తరప్రదేశ్లో కట్టారో ఆ ఉత్తరప్రదేశ్లోనే భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. బీజేపీ 243 స్థానాల్లో, కాంగ్రెస్ 90 స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ 35 స్థానాల్లో, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 31, డిఎంకే 21, తెలుగుదేశం 16, జనతాదళ్ 15, శివసేన ఉద్ధవ్ ఠాక్రే 10, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ 7, శివసేన ఏక్నాథ్ షిండే 6, లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ 4 స్థానాల్లో, ఆర్జేడీ 3 స్థానాల్లో, ముస్లిం లీగ్ 3 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ 3 స్థానాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో, జేడీఎస్ 2 స్థానాల్లో, వీసీకే 2 స్థానాల్లో, సిపిఐ 2 స్థానాల్లో, ఆర్ఎల్డి 2 స్థానాల్లో. ఇవి వీళ్ళకు ఉన్నటువంటి స్థానాలు. అయితే వీళ్ళకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది వచ్చినటువంటిది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 34 స్థానాలకు పడిపోయింది. సమాజ్వాదీ పార్టీ 36 స్థానాలు, కాంగ్రెస్ 27, ఆర్ఎల్డి 2 స్థానాలతో ఉండడంతో ఉత్తరప్రదేశ్లో అయితే 60కి పైగా స్థానాలు బీజేపీ వస్తుందనుకుందో 30 స్థానాలను ఇక్కడ కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. 30 స్థానాలను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. ఆ 30 స్థానాల్లో రాయ్బరేలీలో కూడా రాహుల్ గాంధీ గెలుస్తున్నారు. అమేథీలో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నది. ఉత్తరప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దేశవ్యాప్తంగా కూడా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు పూర్తి స్థాయిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది.